లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, సినీ నటుల విషయంలో కానివ్వండి లేదా ఏ పొలిటికల్ దాంట్లో అయినా కూడా వాళ్ళ పర్సనల్ విషయాన్నైనా ప్రొఫెషనల్గా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. మెగా ఫ్యామిలీ అయ్యేసరికి చిన్న విషయం అయినా సరే భూతద్దంలో పెట్టి చూస్తారు. మరి నిహారిక విడాకులై ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ దాని గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంటే మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలలో ఈ విడాకుల సమస్య ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ మగపిల్లల్లో చూసుకుంటే అందరూ సంతోషంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. దీనిపైన మీరు ఏమంటారు గురూజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మామూలుగా సమాజంలో కొన్ని రంగాలు, విభిన్నమైనటువంటి రంగాలు, అనేక రకాల రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా అదే అంతా సమాజము అనేటువంటిది ఒకటి. దీంట్లో ముఖ్యము వెంటనే బయటికి తెలిసేది అంటే ఒకటి రాజకీయ రంగము, సినిమా రంగము. సినిమా రంగము మీద ఎక్కువగా ప్రతి వాళ్ళ యొక్క దృష్టి సహజముగా ఉంటుంది. అయితే సినిమా నటుల మీద అభిమానము కొద్దీ వాళ్ళ అభిమానులు వాళ్ళు ఎలా వ్యక్తపరచాలి, చెయ్యాలి వాళ్ళ అభిమానాన్ని అని సినిమా చూసి సంతోషించి పలానా వ్యక్తి మాకు ఇష్టము అని సంతోషం పడే, అలాగే వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరును కొంచెం వీళ్ళు కూడా అనుసరించేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఇష్టపడి సరేలే అనుకునే వాళ్ళు కొంతమంది లోకంలో అనేక రకాలుగా ఉంటారు. వాళ్ళ పిల్లల విషయాలకు వచ్చేటప్పటికీ అమ్మ పలానా వాళ్ళు అని తెలిసిన తర్వాత సరే పర్వాలేదు అనుకుంటారు. నిజానికి గతంలో ఇవాళకి కూడా ఇప్పుడిప్పుడు ఏమైనా గత మహా అంటే ఒక 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో తెలిస్తే తెలియవచ్చునేమో అందరికీ కూడా. మహానటుడు ఎన్టీ రామారావు గారు ప్రజల మీద ఎంత ముద్ర వేశారో అందరికీ తెలుసు. కానీ బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు ఇలా కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ ఎంతమంది అనేది ఎవరికి తెలియదు. అట్లాగే అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యుల్లో కూడా ఎంతమంది పూర్తిగా అనేది ఇవాళకి తెలుస్తుందని నేను అనుకోను, తెలియదు. కానీ తరాలు మారిపోయేటప్పటికీ ఒక చిరంజీవి గారి కుటుంబము, బాలకృష్ణ గారి కుటుంబము, ఇంకోరు అనేటప్పటికీ ఎవరు ఎంతమంది ఏమిటనేది తెలుస్తున్నాయి మిగతా వాళ్ళ విషయం. కొంచెము మెగా ఫ్యామిలీ అనేటువంటిది, చిరంజీవి గారి కుటుంబము అనేటప్పటికీ ఇవాళ ప్రతి వాళ్ళము మాట్లాడుకోవాల్సినటువంటి ఇది వస్తూ ఉన్నది. నిజానికి కొంతమంది జాతకాలు చెప్పేటప్పుడు మేము పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే అమ్మ, ఏ వ్యక్తి అయితే జాతకం అడుగుతాడో ఆ వ్యక్తికి మాత్రమే జాతకం అడగటం అనేటువంటిది, చెప్పడం అనేటువంటిది ఒక పద్ధతి, ధర్మం. వాళ్ళు లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా బయటికి ఏ విషయాలైనా చెప్పడం అది సబబు కాదు. అయితే జరుగుతున్న పరిణామాల దృష్ట్యా 10 మంది 10 సార్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమిటి అని ప్రశ్న అడిగినప్పుడు ఎవరు వాళ్ళ జీవితాలు సక్రమముగా, జాగ్రత్తగా, సజావుగా, ఆనందభరితంగా ఉండాలి అనేటువంటి విషయంగానే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకునే అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుని సరైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి భావనతోనే అది ఒక మెగా ఫ్యామిలీ కావచ్చు, చిన్న ఫ్యామిలీలు కావచ్చు, ఇంకా పెద్ద ఫ్యామిలీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకునేది సంతోషంగా జీవితాన్ని గడపాలి, భార్యాభర్తల యొక్క అన్యోన్యతతో అనేటువంటి భావనతోనే పెళ్ళిళ్ళు చేస్తారు, ఖర్చు పెట్టి జరుగుతాయి. అయితే కాకతాళీయంగానో విధివశాత్తు ఏదో అనివార్య కారణాల వల్ల కుటుంబంలో 1-2 ఇలాంటివేవో సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. విడిపోవాలి అని ఎవరూ కావాలని ఉద్దేశ్యపూర్వకంగాను నా జీవితం ఇలా కావాలి అని చేతులారా ఎవరు చేసుకోరు. మనం దాన్ని గ్రహించుకోవాలి. అయితే మనము బాగున్న వాళ్ళవి మాట్లాడడం సమాజంలో ఉండేదంతే.
ఏదైనా ఒకటి రెండు ఒకేసారి ఇది ఏదో జరిగినప్పుడు ఒకే కుటుంబంలో ఒకటో రెండో జరిగినప్పుడు ఎందుకు ఇలా అని అనుకుంటాం. ఎందుకు ఏమీ ఉండదమ్మా, కొన్ని కాకతాళీయంగానే జరుగుతూ ఉంటాయి. వాళ్లకు ఉండేటువంటి జాతకాల యొక్క అనానుకూల్యత కావచ్చు. మరి ముందు చూడలేదా అంటే చూస్తారు. చూసినప్పుడు కొన్ని వాళ్ళకి ఏవో భావాలు కొంతకాలం గడిచేటప్పటికీ వాళ్ళకు ఉండేటువంటి చిన్న సమస్యల వల్ల ఇదై ఉంటారని నా భావన, అంతే. ఇట్లాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నేనేమంటానంటే వీళ్ళదనేదే కాదమ్మా, వీళ్ళదనేది పక్కకు పెడితే మామూలుగా భార్యాభర్తల విషయాలకు వచ్చినప్పుడు సర్ది చెప్పేటువంటి వాళ్ళకంటే కూడా ఈ మధ్యలో కొంతమంది ఎవరన్నా వేరే ఉంటారు చూడండి, వాళ్ళ వల్ల కొంత ఏదో ఇది చేసుకునేసి సమస్యలకు లోనవుతారని నా భావన. ఎందుకంటే మొట్టమొదట సమస్యలు వస్తాయి, భార్యాభర్తలు అన్న తర్వాత సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? నిజంగానే ఖచ్చితంగా వస్తాయి, ఎక్కడో చోట వస్తాయి. మా మధ్య ఏ సమస్య రాదు అని అనుకొని మేము జీవితం గడుపుతున్నాము అనేటువంటి ఇది లేదు. సీతామ్మవారికి కూడా రాముల వారు యాగం చేస్తున్నారు అంటే ఎలా చేస్తారబ్బా నేను లేకుండా అని రాముని మీద చిన్న అనుమానం కలిగింది. సహజం కదా, మరి ఇంకా దానికి ఏమంటాం? అలాంటప్పుడు ఆమె తన మనోనిబ్బరము చేత అలా చేస్తారా అని మహర్షి దగ్గరికి పోయి అడిగి కనుక్కొని ఏమైనా ఇలా ఉంటుందా, ఎవరినైనా పక్కన పెట్టుకొని కూర్చొని చేస్తారా అనేటువంటి విచికిత్స చేసుకొని అలా ఉండదు అని మహర్షులు ఎప్పుడైతే భార్య లేకుండా చేయడం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య ఉండవలసినదే యాగం చెయ్యాలంటే అనేటువంటి భావన చెప్పినప్పుడు మరి నేను లేకుండా ఎలా చేస్తారు అనేటువంటి అనుమానం వచ్చి కదా, ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుంది కాబట్టి ఆమె సర్ది చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి అమ్మ ఎంత సర్ది చెప్పినా జరగక ఆ విధిరాత ఒకటి ఉంటుంది అనమాట. ఏదో మామూలు జరగాలి అనేది ఉన్నప్పుడు అందుకనే మనము పదాల్లో తానొకటి తలచిన దైవం ఒకటి తలచు అనేది చెప్తాం కొన్ని సందర్భాలలో. అలా దైవ సంకల్పముతో ఏదో కొంత జరిగి ఉంటుంది కానీ మనము అంటే నాకు తెలిసినంత వరకు తల్లి దాన్ని మనము ఏదో మనకు బుద్ధి పుట్టినట్టుగా చిలవలు పలవలుగా ఒకరి జీవితాల గురించి ఎంతవరకు మాట్లాడాలో అది గౌరవము, ఎంతవరకు మనము దాన్ని విశ్లేషణ చేయాలో అంతవరకు దాన్ని మనము విలువగా మాట్లాడుకుంటే మంచిదని మా అభిప్రాయం తల్లి. ఏదైనా మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్లకు. జరిగిన దానివల్ల ఏదో చిన్నవి జరిగాయి అనగానే మనము ఎవరిని తక్కువగా చూడాల్సిన అవసరము లేదు, ఇంకొకరిని అనుకోవాల్సినటువంటి ఇది ఉండదని నా భావన తల్లి, అంతే ఏం లేదు. ఏది ఏమైనా ఆ అమ్మాయి జాతకము ఆ అమ్మాయి పేరును బట్టి వాళ్ళకు జరిగిన దీన్ని బట్టి మంచి భవిష్యత్తే ఉంటుంది. అటువైపు వాళ్ళకైనా ఇటువైపు వాళ్ళకైనా బాగుండాలి అనే కోరుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా వాళ్ళందరూ బాగుండనండి. ఒకటి రెండు జరిగినంత మాత్రాన ఇప్పుడు ఒక దేవాలయము శిఖరము గోపురము అది ఉన్నప్పుడు ఒకటి రెండు చోట్ల ఏవో కాస్త చిన్న ఇవి జరిగితే దేవాలయానికి వెళ్లకుండా ఉంటామా? దేవుడి యొక్క ప్రతిభ తగ్గుతుందా అన్నట్టుగా సమాజంలో ఒక కుటుంబానికి ఏదో ఒకటి రెండు చిన్న ఇబ్బందులు కలిగినట్టు కుటుంబానికి అంతా మనం ఆపాదించి చిన్నది ఏది జరిగినా ఫలానా మెగా కుటుంబము అని అని దాని గురించి ఏదో చేసి ఎవరిని తప్పుగా అనుకోవాల్సిన పని లేదు. చెప్పే వాళ్ళందరూ కూడా తప్పు చెప్తారని నేను అనుకోరు. ఎవరైనా ఎంతవరకు విశ్లేషణ చేయాలో అంతవరకు చేసి వాళ్ళు బాగుండాలనే కోరుకుందాం తల్లి. సమాజంలో జయోస్తు. ధన్యవాదాలు.